ప్లీజ్ లేండి. ఓకే, అందరికీ నమస్కారం. కోఆపరేట్ చేస్తే మన మీటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఐ రిక్వెస్ట్ పిటిషనర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నాకు తెలిసి అధికారులతో రివ్యూ మీటింగ్ అనేది మనం మాట్లాడుకుంటేనే సమస్యలు తెలుస్తాయి. 5 సంవత్సరాలుగా ఏం జరిగింది అన్నది పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలు వెనక్కిళ్ళాయి. ఆ విషయం అందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. ఈరోజు ఏంటంటే దాదాపు 10 లక్షల జనాభా ఉన్నటువంటి మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు రైతుల విషయాన్ని చూసుకున్నట్టయితే రైతులకి పంటలకి వాళ్ళకి ఏ విత్తనాలు కావాలో ఆ విత్తనాలు ఇవ్వాలి. వాళ్ళు పండించిన పంటప్పుడు వాళ్ళకి ఎరువులు కానీ విత్తనాలు కానీ క్యూ లైన్లో నిలబెట్టి గత టైంలాగా ఇబ్బంది పెట్టకూడదు. సబ్సిడీతో వాళ్ళకి పరికరాలు కూడా ఇవ్వడం, అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు రోడ్డు మీదకి వచ్చే విధంగా కాకుండా 1 వీక్లోనే వాళ్ళకి డబ్బులు వేసే ఏర్పాటు కూడా మనం చేసుకునే పరిస్థితిలో రైతుల్ని రైతే రాజు, రైతులు ముందుకు తీసుకెళ్లాలనే పరిస్థితిలో ఈరోజు వ్యవసాయ శాఖతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మనకి త్రాగునీరు సాగునీరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మీకు అందరికీ తెలుసు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏవైతే ప్రాజెక్టులు పెట్టారో ఆ ప్రాజెక్టులు ఎంతవరకు మళ్ళీ కొత్తగా ప్రాజెక్టులు లేవు, వాటిని కట్టడం లేదు, వాటికి రిపేర్లు లేవు. జైకా నిధులు వస్తే జైకా నిధులను కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండేది. జైకా నిధులు వస్తే కేవలం 20% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 5 సంవత్సరాల్లో 20% ఖర్చు పెడితే 100% ఖర్చు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి వాళ్ళకి? అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు త్రాగునీరుకి సాగునీరుకి పెద్దపీట వేసి ఎక్కడెక్కడైతే ఈరోజు రేపు తోటపల్లి నీళ్లు వదులుతున్నాం, ఆ నీళ్లు వదలడమే కాదు, ఆ తర్వాత పెద్దగడ్డ కానీ వెంగళరాజ సాగర్ కానీ మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా నీళ్లు విడిచిపెట్టే కార్యక్రమం కంటే ముందే సిల్ట్ క్లియరెన్స్ చేయాలి, జంగిల్ క్లియరెన్స్ చేయాలి, థైలాండ్ దాకా వాటర్ వెళ్ళాలి అని రైతుకి నీళ్లు అందాలి అంటే మనం ఆ కార్యక్రమం కూడా చెయ్యాలని చెప్పుకోవడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ గారికి కావాల్సినటువంటి ఆదేశాలు కూడా వాళ్ళకి ఇచ్చారు. అవి వెంటనే నిధులు కూడా కాస్త మంజూరు చేస్తే వాళ్ళు అవి కూడా చేసుకోవడానికి ఆ డిపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఎందుకంటే సిల్ట్ క్లియరెన్స్ చేయకుండా జంగిల్ క్లియరెన్స్ చేయకుండా వాటర్ విడుదల చేస్తే ఏది థైలాండ్కి వెళ్ళదు. అది కూడా చేస్తున్నాం. అలాగే సాగునీరు అయింది. త్రాగునీరు అంటే వాటర్ లేని విలేజ్ ఉండకూడదు, మాకు త్రాగడానికి నీళ్ళు లేవు అని ఏ విలేజ్ కూడా మాట్లాడుకోకుండా ఉండాలి అంటే అది మేము ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి గ్రామంలో కూడా, అంటే అది ఒక హ్యామ్లెట్ విలేజ్ అయినా కానీ అక్కడ నీళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా అని ఒకటి అనుకుంటున్నాం. ఆ పథకం ద్వారా ఖచ్చితంగా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇస్తాం, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ ఏర్పాటు కూడా అనుకుంటున్నాం. అలాగే ఇప్పటిదాకా మనకి విద్యా వైద్యానికి ఎంత ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. గత కాలంలో ఆ విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఎంత ఉందో మీరందరూ కూడా చూశారు. ఈరోజు వైద్యం చూసుకున్నట్టయితే చాలా దగ్గర గత టైంలో మందులు లేక ఇబ్బంది పరిస్థితుంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, మందులన్నీ వచ్చాయి. పిహెచ్సిలో కూడా మీకు మలేరియా మందులు ఇస్తున్నాము. ఇంత పూర్వం లేదు, అది ఇప్పుడు ఇస్తున్నాం. మళ్ళీ టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పిహెచ్సిలో సిహెచ్సిలో కూడా అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళకి అన్ని రకాల మందులు ఇస్తారు. బయట మందులు కొనుక్కునే పరిస్థితి ఉండదు. అలాగే అంబులెన్స్లు కూడా ఏవేవి రిపేర్లు ఉన్నాయో అర్జెంటుగా రిపేర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 7 అంబులెన్స్లు పనిచేయట్లేదంటే అవి కూడా రిపేర్లు ఇప్పుడు పెడుతున్నాం. 108లు 104లు కూడా ప్రజెంట్ ఉన్నాయి. అవి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మారుమూల గిరిజన గ్రామాలకి మనం ఫీడర్ అంబులెన్స్లు పెడుతున్నాం. ఫీడర్ అంబులెన్స్లు కూడా వెళ్తున్నాయి. ఫీడర్ అంబులెన్స్లు వెళ్ళలేని చోట అర్జెంటుగా అక్కడ కూడా రోడ్డు సదుపాయం చేసి ఏ విధంగా చేస్తే ఫీడర్ అంబులెన్స్లు వెళ్తాయి అది కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది. అక్కడ కూడా ఎక్కడైతే ఫీడర్ అంబులెన్స్లు కూడా వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ రోడ్లు కూడా ఇప్పుడు అర్జెంటుగా నిర్మాణం చేయడానికి కూడా ప్రణాళిక ఒకటి తయారు చేసుకున్నాం. అలాగే మనం
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కూడా అన్ని రకాలుగా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఇంతకు పూర్వం మీకు అందరికీ తెలుసు, పగిలిపోయిన గుడ్లు, విరిగిపోయిన పాలు ఇవ్వటం. ఇప్పుడు అవన్నీ జరగడానికి వీలు లేదు. అది క్లియర్గా రాష్ట్రంలో కూడా అక్కడ కూడా మొన్న మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది, క్యాబినెట్ మీటింగ్లోని. అలాగే అక్కడ స్టేట్ బాడీ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా రావాలి. ఇంతకు పూర్వం ఏ విధంగా అయితే నాణ్యతగా వచ్చేవో పిల్లలకి గుడ్లు కానీ, పాలు కానీ, చెక్కీలు కానీ, విటమిన్ టాబ్లెట్స్ కానీ అవన్నీ రావాలి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కూడా కరెక్ట్గా జరగాలని, అలాగే బాల్య వివాహాలను అరికడుతూ, అలాగే ఎక్కడెక్కడైతే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు పట్టుకొని బెగ్గింగ్ అలాంటివి ఉన్నాయి అవి కూడా నిర్మూలించాలని, చైల్డ్ లేబర్ని కూడా నిర్మూలించాలని, వాటి మీద గట్టిగా దృష్టి పెట్టాలని, అలాగే ముఖ్యంగా విద్య. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి కేవలం దుప్పట్లు ఇచ్చారు తప్ప ఒక ప్లేట్ కానీ, ఒక కంచం కానీ, అంటే కంచం కానీ, గ్లాస్ కానీ ఎక్కడ ఇచ్చిన పాపం పోలేదు. 5 ఏళ్ళు కూడా ట్రైబల్ వెల్ఫేర్లో 5 ఏళ్ళు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అది మళ్ళీ దుప్పట్లు, అలాగే బెడ్షీట్లు కూడా ఇవ్వాలి. అలాగే ప్లేట్, ఒక గ్లాసు ఇస్తేనే ఆ పిల్లలకి వాళ్ళకి అన్ని విధాలుగా ఉంటుంది. అలాగే చదువుకోవడానికి వాళ్ళకి బుక్స్, ప్రతి సంవత్సరం బుక్స్ ఎలాగ ఇస్తున్నామో అలాగే వాళ్ళకి బుక్స్ అది ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్లో ఇవన్నీ చేయమని వాళ్ళకి చెప్పడం. అలాగే ముఖ్యంగా ఏంటంటే కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు అరికట్టడం, వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చేయమని చెప్పాం. నకిలీ విత్తనాల ద్వారా రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అలాగే నకిలీ ఎరువుల వల్ల కూడా. కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో అరికట్టడం కానీ, అలాగే మనకి ముఖ్యంగా ఈ సీతారామ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, పారాది మొన్న 1,25 లక్షలు పెట్టి అది కట్టారు. 1,25 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు ఎంత నాణ్యతగా కట్టారో ఆలోచించండి. మేమైనా